మొన్న జరిగిన సంగతి గురించి అసలు ఒక విషయం మాట్లాడుకోదలుచుకుంటే, ఒక కార్పొరేటర్ గారు అంటారు, మాకు ఓకే అయిపోయింది గెలవటం అనేది, అది ఓర్చుకోలేక ఇదంతా చేస్తున్నారన్నారు. ఓకే అయింది మాకు, మీకు కాదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. తర్వాత స్టార్ క్యాంపెయినర్లు చాలామంది ఉన్నారు మీకు, మాకు ఒక కావ్యమ్మ గారే ఉన్నారని కాదు. మాకు స్టార్ క్యాంపెయినర్లు ఎవ్వరూ లేరు. మాకున్నది ఒక్కటే దామచర్ల జనార్దన్ గారు. ఆయన ఒక్కరి బాటలో మేము అందరం నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. మేము పద్ధతిగా ఏ గొడవలు లేకుండా చాలా డీసెంట్గా ప్రతి డివిజన్కి వెళ్తా ప్రోగ్రాం చేస్తున్నాం. ఎంతమంది ఆడవాళ్ళం వెళ్తున్నాము, ఎంతమంది మగవాళ్ళు వెళ్తున్నాము, ఎవరు వెళ్ళినా కానీ ఎక్కడ ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది మా క్యాంపెయినింగ్లో. ఆ రోజు 37వ డివిజన్లో క్యాంపెయినింగ్ జరిగే రోజు ఆ అమ్మాయి ప్రోగ్రాంకి రెడీ అవుతా ఉంది. నేను వెళ్ళి తీసుకొస్తానికి వెళ్ళాను. బాలినేని వాసు గారు, చాలామంది జనం, చాలామంది ఉన్నారు. అసలు ఆ సమతా నగర్ పెద్ద రోడ్డు కిలోమీటర్ పైన ఉంటుంది. దాని నిండా జనం, దాని నిండా మనుషులు ఉన్నారు. ఏం జరిగిందంటే చిన్న గొడవ అయింది. అక్కడికి వెళ్ళానే మోహన్ గారు ఉన్నారు. మోహన్ గారు ఏందండి ఏమైంది అంటే, ఏం లేదు నువ్వు లోపలికి వెళ్ళి కూర్చోలే, ఎవరు లేరు. ఆ అబ్బాయితో పాటు ఉంది ఒక్కళ్ళే. నేను జస్ట్ అలా దాటాను. ఆ అబ్బాయి మీద ఒక 10-15 మంది రౌడీ మూకలు, గంజాయి బ్యాచ్ వాళ్ళు అంతా ఎట్లా కొట్టారంటే అట్లా కొట్టారు. నేను చూశాను. కాకపోతే అక్కడ ఆ రోజు చాలామంది వచ్చారు. మీరంతా ప్రోత్సహించబట్టి వాళ్ళంతా వచ్చి ఉండబట్టి గొడవ అయింది అని అన్నారు. అసలు దామచర్ల జనార్దన్ గారికి ఏమీ తెలియదు. 21వ డివిజన్లో ప్రోగ్రాం జరుగుతుంది, అది అయిన తర్వాత వస్తానన్నారు. అప్పటికి ఫస్ట్ సార్ మోహన్ గారు కొట్టింది కూడా తెలియదు. మళ్ళీ రెండోసారి మళ్ళీ కొట్టింది తెలిసిన తర్వాత వచ్చారు కానీ మీలాగా ఒక 100 మంది 200 మందిని రౌడీ ముక్కలు నేర్చుకొని రాలేదు. ఆయన ఒక 2 కారులో, ఆయన వచ్చే కారుల్లోనే వచ్చి ఇలా జరుగుతుంది, వీళ్ళ అరాచక పాలన ఇలా ఉంది, మనం వెళ్ళి ఎస్పీ గారికి కంప్లైంట్ చేద్దామన్నారు. అందరం కలిసి వెళ్దామని అప్పటికప్పుడు మాట్లాడుకొని అందరినీ ఒక 400 మంది దాకా వచ్చారు. సరే, మీరు 2019లో కమపాలెంలో గొడవ జరిగింది కదా, దాన్ని ప్రోత్సహించి నేను లేను కాబట్టి జరిగింది, నేను ఉంటే అవును ఉన్నారు కాబట్టి నేను జరగల. ఎవరు చేశారు గొడవలు? మీరు చేశారు గొడవలు. ఎక్కడ చూసిన సమతానగర్లో గొడవ చేయదలుచుకుంటే అప్పుడు అందరిని పిలిచినప్పుడు 400 మందితోటి కూతవేటు దూరంలోనే ఉన్నాడు బాలినేని గారు. నేను చూశాను నా కళ్ళతో. నా వెహికల్లోంచి నన్ను ఆపారు. అక్కడ నేను 10 నిమిషాలు ఆగి ముందుకు వచ్చిందాన్ని. నేను అక్కడ అంతమందితోటి ఎందుకు వచ్చినారు మరి మీరు? అక్కడ అమ్మాయి గొడవ జరిగింది 10 నిమిషాలే. నేను సమతానగర్కి వచ్చేటానికి 10 నిమిషాల టైంలోనే ఇంతమంది ఎలా వచ్చారు మీరు? అంటే మీకు ఓడిపోతామని భయం పట్టుకుంది. మళ్ళీ మీ కార్యకర్తలు, నాయకులు అందరూ ప్రతి డివిజన్లో గుంపులుగా వచ్చి చేరుతున్నారు. అది చూసి మీరు తట్టుకోలేక, మీరు ఓర్చుకోలేక, మీరు ఎక్కడ ఏది దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు. అందుకనే మీరు రెడీగా ఉన్నారు. ఎక్కడ గొడవ పెట్టుకుందామా, దీన్ని ఎంత గబ్బు చేసి ఆ 19లో అట్లా చేశారు కాబట్టి ఇప్పుడు కూడా ఇట్లా చేశారని ఏదో ఒక విధంగా చెయ్యాలనే ఉద్దేశంతో మీరున్నారు. మీరు ప్రీ ప్లాన్డ్గా మీరున్నారు. దామచర్ల జనార్దన్ గారు ఆ ఉద్దేశం ఉండే పని అయితే కనుక అక్కడే గొడవ అయ్యి ఉండేది. పోండి, తన్నండి, కొట్టండి అని ఉండే. అవునమ్మా, ఈయన ట్రూత్, ట్రస్ట్ ఈ 2 పదాలు వాడారు ఆవిడ. ట్రూత్, ట్రస్ట్ అంటే ఏంది అంటే ఆయన నిజమే. ఒక చోట మెత్తగా కాము ఉంటాడు, ఇంకో చోట ఒరే దామచర్ల జనార్దన్ నీ అంతు చూస్తా. ఏంటి అసలు ఎమ్మెల్యే గారు అయ్యుండి ఇంకో మాజీ ఎమ్మెల్యేగా చేసిన అతన్ని ఎవరైనా కానీ అలా అంటారా? అంతు చూస్తా ఏం రౌడీ రాజకీయం చేస్తారా మీరు ఇక్కడ? మళ్ళీ ఎక్కడి నుంచి మేము నడుచుకుంటా సామరస్యంగా వచ్చి అక్కడ ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళమన్నారు. ఈలోపు మీరు అందరిని గుమిగూడి అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడే ఉంటారు. ఒకసారి హాస్పిటల్కి పోయారు, ఒకసారి వచ్చారు, మళ్ళీ పోయారు, మళ్ళీ ఇదే మీ ఇష్టం కదలనుకుంటుంటారా? ఉన్నాం మేము అక్కడే. ఒక్కసారే వెళ్ళాం అందరం. వాళ్ళతో ఓపీ రాపిచ్చారు, క్లీనింగ్ సెక్షన్లోకి తీసుకెళ్లారు. ఈలో మీరు తండలుగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఏమంత అవసరం? అంతమందిని తీసుకురావాల్సిన అవసరం ఏంటి? అసలు వచ్చారు, అక్కడ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు అక్కడ ఎవరు చేరిందో కూడా చూడలేదు. ఎంతసేపు వీళ్ళ సంగతి చూసుకుంటున్నారు తప్పితే ఎవరు చూసుకోవాలి? క్లీనింగ్ సెక్షన్ దగ్గర సార్ కూర్చొని ఉన్నారు, అందరు కూర్చొని ఉన్నారు. మీరు వచ్చారు, మళ్ళీ వాళ్ళ అబ్బాయి వీళ్ళు అందరూ ఒక 15 కారుల్లో క్యాన్వా వేసుకొచ్చి ఏం చేయాలనుకుని వచ్చారు? ఒక్క మాట మా జనార్దన్ గారు అందరికీ ఫోన్ చేయండి రమ్మనండి అంటే రారా? అంటే ఏం చేయాలనే ఉద్దేశం మీకుందా, మాకుందా? గొడవలు చేయాలనే ఉద్దేశం మీకుందా, మాకుందా? ఇవన్నీ ఆలోచించుకొని మాట్లాడండి. మాకు అలాంటి ఉద్దేశాలు లేవు. దామచర్ల జనార్దన్ గారు ఎప్పుడు సౌమ్యంగా ఉంటారు, చాలా సౌమ్యులు. గొడవలు చేయాలి, అరాచకంగా చేయాలి అనేది ఎప్పుడు వస్తే చూస్తాం, 2 నెలలు చూస్తాం అంటే 2 నెలలు ఆగిన మిమ్మల్ని ఏందో చూస్తాం అనేది కాదు. మేము ఎలా చేస్తాము, ఒంగోలుని ఎలా అభివృద్ధి చేస్తాం మళ్ళీ చూపిస్తాం మీకు అనే ఉద్దేశంతో అంటున్నారు. కాబట్టి మీరు ఇవన్నీ వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. మీరు ఓర్చుకోలేకపోతున్నారు, మీరు చేయలేకపోతున్నారు. కాబట్టి ఇవంతా జనాలు చూస్తూనే ఉన్నారు. మీకు అందరికీ సరైన విధంగా సమాధానం చెప్తారు.